హాయ్ అండి, బాబాయ్ గారు, పిన్ని గారు, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేనండి ఆలూ బజ్జీ. ఆలూ బజ్జీతో పాటు టమాటా బజ్జీ అండి. ఇవి బయట మనకు సాయంత్రం పూట స్నాక్స్ హెవీగా క్రౌడ్ ఉంటుందండి. మరి అటువంటి ఆలూ బజ్జీని, టమాటా బజ్జీని మనం చాలా ఈజీగా రెడీ చేసుకుందామండి. ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో సరిపడినంత కొద్దిగా శనగపిండి తీసుకోవాలండి. మనకి ఎంత క్వాంటిటీ అంటే మనకి ఎన్ని ఆలూ బజ్జీలు, ఎన్ని టమాటా బజ్జీలు కావాలో అంత క్వాంటిటీ పరిణామంలో తీసేసుకోవాలండి. వీటిని తీసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోకి సరిపడినంత మరీ ఎక్కువ అంటే కొద్దిగా అంటే సొలపొడి అనేది కొద్దిగా వేసుకోవాలండి ఎప్పుడు. ఎందుకంటే నూనె అనేది బాగా ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఇలా వీటన్నిటిని వేసిన తర్వాత శనగపిండి, సాల్ట్, సోలపొడి మొత్తం బాగా కలిపేసాను. అటు ఇటు బాగా కలసాలండి. వాటర్ పోయకముందే వీటిని బాగా అటు ఇటు మొత్తాన్ని కూడా కలిపేసానండి. కలిపిన తర్వాత వాటర్ కొన్ని సరిపడినన్ని వాటర్ పోసేసుకోవాలండి. మరి ఎక్కువ పోయకూడదండి. వాటర్ పోసిన తర్వాత ఈ విధంగా నిదానంగా మనం శనగపిండి, సాల్ట్, సోలపొడి మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలిపేసాను టోటల్ కూడా. చూడండి, ఈ విధంగా నేను స్లోగా కలుపుకోవాలండి. మొత్తం కూడా చాలా అంటే చాలా స్లోగా కలుపుకోవాలండి. అన్నీ కూడా చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసానండి. ఎక్కడ కూడా మనకు ఉంటలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కలిపేసానండి. ఈ విధంగా మనకు ఉంటలు ఉందనుకో, బజ్జీ అనేది మనం తిన్నప్పుడు మళ్ళీ మన పంటికి కొద్దిగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఒకవైపు ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు అంటే మనకి ఎన్ని కావాలో అన్ని చాలండి. మేము చెప్పాను కదండి, మేమైతే ఇద్దరమే ఉంటాం కాబట్టి ఒక ఆలుగడ్డ, 2 టమాటాలు అండి. చూడండి, అన్నిటిని కూడా ఈ విధంగా ముందుగానే కట్ చేసుకోవాలండి. చెప్పాను కదండి, కట్ చేసుకోవడం మీకు చూపిస్తాను కానీ వీడియో లెంతీ అవుతుంది కాబట్టి ప్రతిదీ మీరు స్కిప్ చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. టోటల్గా చిన్నగా మరీ ఎక్కువ మందం కాకుండా, మరీ ఎక్కువ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. టమాటాలను కూడా అన్నిటిని కూడా ఈ విధంగా రౌండ్గానే కట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి బాబాయ్ గారు, పిన్ని గారు, సూపర్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలండి. అన్నిటిని కూడా చూడండి, రౌండ్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. మనమైతే పిండిని అయితే ఒక 10 నిమిషాలు అలానే నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత మరొక వైపు గ్యాస్ పై ఒక ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకున్నాక ప్యాన్ బాగా వేడెక్కిన వరకు వెయిట్ చేసి, ప్యాన్ బాగా వేడెక్కినెంబడే అందులోకి ఆయిల్ పోసేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కినెంబడే మనం ఒక్కొక్క ఆలుగడ్డను తీసుకొని ఆ విధంగా నిదానంగా వేసేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ చిట్టే అవకాశం ఉంటుంది కాబట్టి నిదానంగా ఒక 4 లేదా 5 చాలండి. ఎందుకంటే ఆలుగడ్డలు అనేవి బాగా ఎక్కువగా లావుగా పొంగుతాయి కాబట్టి మరి మనకు కాలడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. చిన్నగా కొద్దిగానే వేసేసుకోవాలండి. ఎక్కువ కాదండి. ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు అలానే కాలనివ్వాలండి. అంటే కింది వైపు ఎంత బాగా కాలితే అంత మంచిగా ఉంటుందండి. పైన ఆటోమేటిక్గా మనకు నూనె వస్తుంది కాబట్టి అవసరం లేదు. జాలగంటతో అటు ఇటు కలుపుతూనే ఉండాలండి టోటల్గా. ఎందుకంటే కొద్ది నూనె పైది కిందిది పైకి పోసుకుంటుంటే చాలా బాగుందండి. చూడండి, మనం సొలపొడి కరెక్ట్ పరిణామంలో వేసాం కాబట్టి మనకు ఆలుగడ్డ బజ్జీ అనేది ఇమీడియట్గా బాగా పొంగడం జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగా పొంగుతాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా జాలగడ్డ తీసుకొని అటు ఇటు మనం కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిందనుకో మనకి ఆలుగడ్డ బజ్జీ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి. బయట రోడ్డు పైన కూడా ఈ విధంగా ఉంటాయండి. కొన్ని బాగుండవండి. ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా రోడ్డు పైన కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి బజ్జీలన్నీ కూడా. సేమ్ ఆలూ బజ్జీ అంటే సూపర్ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఎక్కడ కూడా ఆపకుండా జాలగంట తీసుకొని అటు ఇటు కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పైన పిండి కింది వైపు బాగా కాలుతాయండి, ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి, మనకి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేసామో ఈ విధంగా కాలినాయంటే చాలండి. ఈ విధంగా బయట రోడ్ సైడ్ ఎక్కడ పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. తెల్లగా ఉండి సరిగా లేకుంటే అవి వద్దండి. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత జాలగంట తీసేసుకొని వీటన్నిటిని మనం పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇంకా చూడండి, ఈ విధంగా చాలా సేపు ఆయిల్ మొత్తం బాగా మగ్గాలండి. ఆయిల్ అంటే మరీ ఇబ్బంది అనిపిస్తుంది మనకు. ఇప్పుడు అదే ఆయిల్లోనే ఇంకా కొన్ని ఆలుగడ్డలు ఉన్నాయి కదా, చెప్పాను కదండి. మనకైతే 10 వచ్చినాయి కాబట్టి 10లో 5 వేసామండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 అండి, చిన్నగా అండి. చాలా జాగ్రత్తగా చిన్నగా 1/1 వేయాలండి. ఎందుకంటే నూనె చిడతామనుకో మనం నోటి ఆనందం కోసం చూసుకుంటే మళ్ళీ మన హెల్త్ ఖరాబ్ కావాలండి. కాబట్టి జాగ్రత్తగా చిన్నగా వేసుకోవాలండి. 1/1 వేయాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలండి. ఇంకా లాస్ట్ ఫైనల్ కాబట్టి మనకి ఇవేనండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు జాలగంట తీసుకొని చెప్పాను కదండి, కొద్దిగా ఆయిల్ అనేది పైన వేయాలండి. మన పూరీలకు ఎట్లా అంటామో అట్లా జస్ట్ ఇలా తిప్పేసేయాలండి. మనకు ఆయిల్ అనేది బాగా వేగింది కాబట్టి ఇంకా ఏమీ లేట్ చేయకుండా ఇమీడియట్గా తిప్పేసుకోవాలండి. మనకి ఎమ్మడే కనపడతానండి ఆయిల్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది. మనకి ఎర్రగా అవుతున్నాయి కింద, మరీ ఎక్కువ వచ్చినాయనుకో, కింద మాడిపోయినాయనుకో, కొద్దిగా ఎర్రడాలు వచ్చినాయనుకో మరీ బాగుండవండి. మరీ హార్షల్ టైప్ కాల్చకూడదండి. ఈ విధంగా కాల్చేసుకోవాలండి. మీడియం సైజులో చాలండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కు మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక మనం ఇలా
ఇలా కాల్చి పెడితే, లేదా కాలేజీకి వెళ్ళి వచ్చినాక ఎవరైనా కాల్చి పెడితే కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి బాబాయ్ గారు, పిన్ని గారు. మనం డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పుడు మన మేడం వాళ్ళు ఇంట్లో మనకు చేసి పెడితే, మనం డ్యూటీ చేసినాక మనకు ఒక అబ్బా చాలా నాయనా డ్యూటీ చేసిన మన ఫీలింగ్ మొత్తం పోతుందండి. ఇంట్లో అంత ఆనందం అనిపిస్తుందండి. చాలా అంటే చాలా సూపర్ ఉంటాయండి అసలు. అంటే ఈ ఆలు బజ్జీ తిన్నాక ఒక మంచి ఫీలింగ్ వస్తుందండి కడుపు నిండా. ఈ ఆలు బజ్జీ తిన్నాంబడి కొద్దిగా చాయ్ తాగినాం అనుకో, అది చాలా అండి, అంత కడుపు నిండుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా జాలగంట తీసుకొని నూనె మొత్తం వచ్చినాక పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో టమాటా బజ్జీ వేసుకుందామండి. మీకైతే టమాటా చూపించలేదు, డైరెక్ట్ వేసేస్తాను టమాటా బజ్జీ. ఇప్పుడు అదే జస్ట్ కొద్దిగా, ఎందుకంటే టమాటా ఆల్రెడీ పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. గ్యాస్ అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అవసరం లేదండి. ఇలా కొద్దిగా చిన్నగా చెప్పాను కదా, 4 లేదా 5 బజ్జీలు చాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు, మరీ తక్కువ అవసరం లేదండి. ఎందుకంటే ఇవి లావుగా పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి, లావుగా పొంగినాయి అనుకో మనకు నూనె మొత్తం అవి పట్టేసుకుంటామండి. అవి పట్టేసుకున్నప్పుడు మనకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసినాక మనకు నూనె ఆల్రెడీ టమాటో పచ్చిది కాబట్టి మనకు నూనె అనేది బాగా లోపలికి వెళ్ళిపోతుందండి. నూనె అనేది బాగా ఇంకుతుందండి లోపలికి. ఈ విధంగా మనం జాలగంట తీసుకొని అటు ఇటు తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే టమాటా కదండి, ఒక్కొక్కసారి చిట్టే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే టమాటాలో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆల్మోస్ట్ టమాటాలో మనకు 86% వాటర్ పర్సెంట్ ఉంటుందండి. వాటర్ అంటే నీళ్ళలో కలవదు కదండి, కాబట్టి చిన్నగా అటు ఇటు మొత్తం కలుపుతూనే ఉండాలండి. ఇందాక మనకు ఆలు బజ్జీ గోల్డెన్ కలర్లోకి ఎలా వచ్చావో ఇవి కూడా అలానే రావాలండి. అప్పుడే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎందుకంటే పిండి ఉండకూడదండి లోపల. పిండి ఉండిందనుకో మనకు తినబుద్ధి కాదండి, తిన్నాక కూడా మళ్ళీ డైజెషన్ కాదండి. కాబట్టి మనం అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా అంటే మీడియం కలర్లో గోల్డెన్ కలర్లోకి వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా జాలగంట తీసుకొని అటు ఇటు మొత్తం కూడా కలుపుతున్నాడు. టమాటా తినడం వల్ల ఎందువల్ల మనకి ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి టమాటా డైరెక్ట్ తీసుకోలేకుండా ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తీసిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చినాక నూనె అంతా బాగా వంచేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలండి. నూనె అనేది ఎక్కువగా మనకు టమాటా బజ్జీకి ఉండకూడదు, ఎందుకంటే మన హెల్త్కు మళ్ళీ కొవ్వు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగానే ఉంటే చాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు అదే నూనెలోనే ఇంకొక 4 టమాటా బజ్జీలు అని చెప్పాను. మనమైతే 2 టమాటాలు వచ్చాం కాబట్టి 4 అండి. ఈ విధంగా 1 బై 1 వేసుకోవాలండి. మరి ఎందుకంటే చెప్పాను కదా, ఇది నూనె చుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపిస్తుందండి. మనం అంటే ఇంక్లూడ్ ఇట్లా తిన్నాం అనుకో, డైరెక్ట్ మనం ఆలుగడ్డ కర్రీ తిన్నామని కొంతమందికి విరక్తి వస్తుంది, టమాటాలు తినడం విరక్తి వస్తుందండి. అదే ఈ విధంగా తిన్నామనుకో మనం డైరెక్ట్ తీసుకుంటామండి. అంటే మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. టమాటాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి, ఆలులో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయండి. మరీ ఎక్కువ ఆలు తినకూడదు. టమాటా అయితే ఏమి ఇబ్బంది కదండి. టమాటా వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత మనకు ఆయిల్ బాగా కాలేదు కాబట్టి ఇమీడియట్లీగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినామండి వేసినప్పుడే. ఎందుకంటే ఆయిల్ అనేది ఎంత బాగా కాలితే అంత మంచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా సూపర్గా కాలుతాయండి మొత్తం టోటల్ కూడా. ఈ విధంగా అటు ఇటు మొత్తం కూడా జాలగంట తీసేసుకొని మొత్తం కూడా మనం బాగా కలిపేసుకోవాలండి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఎందుకంటే మరీ మనకు పచ్చిగా ఉండదండి. చెప్పాను కదండి, ఈవినింగ్ స్నాక్స్ లెక్క కానీ మార్నింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. మన సైడ్ డిష్లకి, లంచ్లోకి, డిన్నర్లోకి అన్నిటికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక తిన్నామనే ఫీలింగ్, మంచి ప్రోటీన్స్ మంచి బాగుంటాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి బాబాయ్ గారు, పిన్ని గారు, మనకి ఎంత మంచిగా ఎంత రౌండ్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది ఆలు బజ్జీ అండి. ఆలు బజ్జీ చూడండి, లోపల మనకి ఎక్కడ ఆలుగడ్డ అనేది మెత్తగా ఉడికింది, నూనెలోనే బాగా ఉడికింది కాబట్టి ఏమీ ఇబ్బంది లేదండి. ఇది టమాటా బజ్జీ అండి. చూడండి, టమాటాలో బజ్జీ బాగా నూనెలో ఉడికింది కాబట్టి మనకి ఇట్లా చింపినప్పుడు చినిగిపోతుందండి. అంత మెత్తగా కావాలంటే మనకు పచ్చిగా ఉండదు, పచ్చిగా ఉంటే మనకి ఇబ్బంది అనిపిస్తుందండి మనకు. ఈ టమాటా బజ్జీ కూడా చూడండి, అన్నీ కూడా ఒకే లెవెల్ చాలా అంటే చాలా బాగా కాలాలండి టమాటా బజ్జీలు అన్నీ కూడా. ఆలుగడ్డ బజ్జీ కూడా చూడండి, ఆలుగడ్డ లోపల మొత్తం కూడా ఉడికిందండి. ఆలుగడ్డ ఉడికితేనే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కొద్దిగా చింపేసుకొని అందులో కొన్ని కాల్చిన పల్లీలు అండి, అంటే నూనెలోనే కొన్ని కాల్చినాను, దానితో పాటు కొన్ని ఆనియన్స్ కూడా చిన్న ముక్కలు కట్ చేసాము. దానితో పాటు ఒక నిమ్మకాయ అండి, నిమ్మకాయ ఈ విధంగా మొత్తం కూడా పిండేసుకోవాలి. టోటల్ కూడా అన్నిటిపైన పిండేసుకొని ఈ విధంగా తినాలండి. చూడండి, ఎంత మంచిగా చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటాయండి బాబాయ్ గారు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి బాబాయ్ గారు, పిన్ని గారు. ఓకే అండి బాబాయ్ గారు, పిన్ని గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ షేర్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.